ఎప్పుడొచ్చారు? నువ్వు నన్ను తలుచుకుంటున్నప్పుడు. ఎలా వచ్చారు? నీ ఊహల పల్లకిలో. ఎందుకొచ్చారు? రాత్రి కల్లోకొచ్చి ముద్దిచ్చావు, అది తిరిగిద్దామని వచ్చాను. మరి ఇచ్చేయండి. ఇస్తే అంతటితో ఆగుతావా? ఆగకపోయినా దూసుకెళ్ళడానికి మీరున్నారుగా. నేను రంగంలోకి దిగాక రాత్రి పగలు తేడా తెలియదు. స్టార్ట్ చేయడమే కానీ స్టాప్ చేయడం నా వల్ల కాదు. డిసైడ్ చేసుకో. నేను ఎప్పుడో డిసైడ్ చేసేసుకున్నా, ఈ బాడీకి నువ్వే బాస్ అని. ఏమైంది? ఎక్కడో వీణ మీటినట్టుంది. ఏంటి? నరాలు స్వరాలు పలుకుతున్నాయి. ఏమైంది? తీగలు తెగిపోతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే అమృతం ఆవిరైపోతుంది. తొందరగా వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్పవే, ఎక్కడ నీ అల్లుడు? నీ పెళ్ళం నోరిప్పటం లేదు, ఇంకెప్పుడు విప్పదు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఎక్కడా నీ అల్లుడు? చెప్పు, నీ పెళ్ళంగా చస్తావు. పారిపోయా. పారిపోడు. నా తమ్ముడు కింగ్, కింగ్ రా. పాత బస్తీలో వస్తాద్, పోలీసులు నెత్తి మీద టోపీరా. వాణ్ణే చంపాడంటే నీ అల్లుడు సామాన్యుడు కాదు. చెప్పు, ఎక్కడున్నాడు? చెప్పు. వీడా? వీడు బతికే ఉన్నాడా? అన్నా, బతికే ఉన్నాడా? రే, చెప్పాను కదరా, వీడు సామాన్యుడు కాదని. ఎక్కడికి వెళ్ళాడా? హైదరాబాద్ వెళ్ళాడు. అతను కనిపించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నువ్వన్నట్టు అతను మామూలు మనిషి కాదు. నేను మామూలు మనిషిని కాదురా. పారిపోండమ్మా. పట్టుకోండిరా. అస్లాం భాయ్, నేను నానాజీని మాట్లాడుతున్నాను. ఆ విజయేంద్ర వర్మ బతికే ఉన్నాడు. ఓ ఖుదా, తుమారా బహుత్ బహుత్ శుక్రియా. నా శత్రువు బతికే ఉన్నాడు. నానాజీ, వాడు నాకు ప్రాణాలతో కావాలి. మిస్ అయితే నువ్వు చేస్తావు. రేయ్ బలరాం, వీడి పెళ్ళాం, కూతురు ఈ సిటీలోనే ఉండుంటారు. ఎక్కడున్నా ఈడ్చుకురండి.
ఇంకో కొత్త ప్రోగ్రామా? ఆడుకున్నది చాలేదా? నేను మీతో మాట్లాడాలి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. పిచ్చి పిచ్చిగా ఆలోచించొద్దు. నాకు పెళ్ళయింది, నాకు భార్య బిడ్డ ఉన్నారు. సార్, సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు ఎంతసేపట్లో ఇక్కడికి వస్తుంది? ఇక్కడ ఆగదు. అదిగో అక్కడ ఆగి ఉన్న బస్సే సికింద్రాబాద్ వెళ్తది. హలో మిమ్మల్ని, హలో. అమ్మా, అమ్మా, అమ్మా. ఆకలి 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 బాబా. ఇడ్లీ నువ్వు. తొందరగా. ఇదిగోండి. ఆకలి ఆకలి. అమ్మా ఇదిగో తినమ్మా. శుక్రియా బేటా, అల్లా నీకు మేలు చేస్తాడు. చేతేరా. నువ్వా నీ చేత్తో పెట్టే తిండి నేను తినబోయేది? ఛీ, పాపి. నీ మూలంగా ఎంతో మంది చచ్చిపోయారు, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిన్న నమ్మిన బిడ్డ నజీర్ ఉరి శిక్ష పడి రేపో మాపో చావపోతున్నాడు. వెళ్ళరా వెళ్ళు, వాడి సావు కూడా నీ కళ్ళతో చూసి హాయిగా ఉండు. పోరా 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 దుర్మార్గుడా. ఏడేళ్ల నుంచి పూట తప్పకుండా నమాజ్ చేస్తూనే ఉన్నావు, అయినా ఉరిశిక్ష తప్పలేదు. ఏ ధైర్యంతో ఇంత నిబ్బరంగా ఉండగలుగుతున్నావు? నా తమ్ముడి మీద నమ్మకం. ఇచ్చిన మాట కోసం ప్రాణాలనైనా లెక్క చేయడన్న ధైర్యం. వస్తాడు, నా తమ్ముడు ఎక్కడున్నా వస్తాడు. నమస్కారం సార్. ఏమబ్బా, ఎవరిని కలవాలా? నజీర్ని. వాడి గురించి తెలిసి అడుగుతున్నావా? వాడేమన్నా మామూలు మనిషా? కరుడు గట్టిన తీవ్రవాది. వాడి కేసు మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాడిని నువ్వు కలనీకి వచ్చినావని తెలిస్తే ఫిరంగి గుండుతో పేలుస్తారు. పోపో. లేదు సార్, నేను అతనితో మాట్లాడాలి. ఏంది నువ్వు వానితో మాట్లాడేది? వాడికి నీకేమి సంబంధం? అది తెలుసుకోవడానికి వచ్చాను. మీ ఇద్దరి మధ్య లింకేందు నీకే తెలీదా? వామ్మో, అసలు ఎవరయ్యా నువ్వు? అది కూడా అతనే చెప్పాలి సార్. చతుర్లా, నువ్వెవరో కూడా వాడే చెప్పాలనా? ఈ తిమ్మప్పతో పని కాదు. రాయలసీమ అంతా ఉచ్చల్ ఉచ్చల్ పంపించేడికి వచ్చినా పోపో. ప్లీజ్, నేను అతన్ని కలిసి తీరాలి. నన్ను అర్థం చేసుకోండి సార్. రేయ్, వీడేమో పెద్ద తేడా కేసులా కనబడుతున్నాడు. బయటికి తోలుకుపోయి 4 ఇవ్వండి. నా మీద దౌర్జన్యం చేస్తావా? మాటలాపి నజీర్ ఎక్కడున్నాడో చూపించు. వద్దు, ముందుకు రావద్దు. అతనే నజీర్. భయ్యా, విజేంద్ర భయ్యా. నేను నజీర్. विजेंद्र भैया, छोड़ दो विजेंद्र भैया, भैया विजेंद्र भैया, विजेंद्र भैया.